హలో అండి అశోక్ గారు. హలో అండి. సాధారణంగా పెద్ద సినిమా చిన్న సినిమా అన్న విషయాన్ని మనం పక్కన పెడితే ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు, అది భారీ బడ్జెట్ అయితే ఇంకా హై రేంజ్లో ఉంటుంది అనుకోండి, టికెట్ల ధరలు పెంచుకుంటున్నారు, బెనిఫిట్ షోస్ వేసుకుంటున్నారు. బెనిఫిట్ షోస్లో కూడా మనం చూడొచ్చు టికెట్ ధరలు డబుల్ ట్రిపుల్ కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. బట్ సామాన్యుడు చూడగలిగే స్థితికి పెద్ద సినిమాలు ఉండడం లేదు అనేది ఒక వాదన. ఇప్పుడు రిలీజ్ అయ్యే వార్ 2 కూలీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరేమంటారు? ఇప్పుడు ఏదైతే ఈ 2 సినిమాలు ఉన్నాయో ఈ 2 సినిమాలకు సంబంధించిన కంపారిజన్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఈ కంపారిజన్స్ ఎప్పటి నుంచో జరగాల్సినటువంటి అంశము, కానీ ఇప్పుడు కంపేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు కంపేర్ చేసుకుంటూ వస్తున్నారంటే ఇక్కడికి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే స్ట్రైక్ చేయడం కావచ్చు, అలాగే హీరోలకు సంబంధించినటువంటి వాళ్ళ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, వీటన్నిటిని చూసుకుంటూ వస్తున్నప్పుడు అసలేంటి అక్కడ ఇంత టికెట్ ధర ఉంటుంది, ఇక్కడ ఇంత టికెట్ ధర ఉంటుంది, అసలు ఎందుకు మన ప్రొడ్యూసర్లు పెంచుకుంటూ వస్తున్నారంటే దాని మీద చర్చ జరుగుతుంది. మీరు చెప్పినట్టు తమిళనాడుకి సంబంధించి కూలీ సినిమా, అది డైరెక్ట్ తమిళ సినిమా, తమిళకి సంబంధించి రజనీకాంత్ గారు హీరో. సరే, ఆయన కూడా తెలుగు సంబంధించి ఒక తెలుగు హీరోగానే మనందరం భావిస్తూ ఉంటాం, అది మంచి పద్ధతే. కానీ తమిళకి సంబంధించిన ప్రొడక్షన్ హౌసెస్, తమిళకి సంబంధించిన ఒక డైరెక్టర్, తమిళకి సంబంధించిన ఒక హీరోకి సంబంధించిన సినిమా రిలీజ్ అవుతుంది, వాళ్ళు 350 కోట్లు పెట్టి తీసారా 400 కోట్లు పెట్టి తీసారా అనేది పక్కన పెట్టేద్దాం. అక్కడ సినిమాకి సంబంధించిన రేట్లు ఎంత ఉన్నాయని చూసుకుంటే అక్కడ లీస్ట్ రేట్ వచ్చేసి 140 రూపాయలు, హైయెస్ట్ రేట్ వచ్చేసి 250 రూపాయలు. అది కూడా రెక్లైనర్స్ వాటికి సంబంధించిన పరిమితి చూసుకుంటే, అది పెద్ద పెద్ద ఐమాక్స్లోనో ఐనాక్స్లోనో మల్టీప్లెక్స్లో చూసుకుంటే. సో అక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ రేటే ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి సంబంధించిన రిలీజ్ చూసుకుంటేనే 200 నుంచి 140 రూపాయలకు సంబంధించిన టికెట్ లిమిట్ రేటు. అదే కూలీ సినిమాకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే 300 రూపాయలు ఉంటుంది, హైదరాబాద్ సంబంధించి తెలంగాణకు సంబంధించి చూసుకుంటే 450 రూపాయలు ఉంది. ఇక ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలకు సంబంధించి కావాలని చూసుకుంటే అది 600, 700, 1000 రూపాయల వరకు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకు మనం అంత రేటు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకు అంత రేటు పెట్టాలి? తమిళ్లో రిలీజ్ అయ్యేటువంటి ఒక సినిమాకి సంబంధించి 160 రూపాయలు ఉన్నప్పుడు అదే తెలుగు సినిమాకి సంబంధించి పెట్టి 600 రూపాయలు పెట్టి మేము ఎందుకు సినిమా కొని చూడాలి? ఖచ్చితంగా అభిమానికి సంబంధించో లేదంటే సగటు ప్రేక్షకుడికి సంబంధించి వచ్చే క్వశ్చనే కదా. ప్రొడ్యూసర్లు అంతంత ఎందుకు పెంచుకుంటూ ఉన్నారు? మీ సినిమా మీద మీకు నమ్మకం లేదా? అసలు గవర్నమెంట్ ఎందుకు ముందు పర్మిషన్ ఇస్తుంది ఇలాంటి వాటికి? గవర్నమెంట్ ముందు కంట్రోల్ చేయాలి కదా. పక్కన ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించి కన్నడ సినిమా ఇండస్ట్రీకి కన్నడ ప్రభుత్వం డైరెక్ట్గా ఒక లిమిట్ పెట్టేసింది. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద బడ్జెట్ పెట్టైనా తీసుకోండి, ఇక్కడ మినిమం టికెట్ రేట్ 200 రూపాయలు, 200 రూపాయలకు మించి పెంచడానికి లేదంటూ కూడా గవర్నమెంట్ ఒక ఆర్డర్స్ ఇచ్చింది. మరి ఎందుకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించో లేదంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాల ఆర్డర్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? అప్పట్లో పుష్ప 2 రిలీజ్ తర్వాత జరిగిన ఆ ఇష్యూ తర్వాత ఇక్కడ కూడా తెలంగాణ గవర్నమెంట్ నెక్స్ట్ మేము టికెట్ ధరలు పెంచము అని ఒకటి పెంచమని చెప్పింది, కానీ పెంచుతూ వచ్చారు కదా. ఆ తర్వాత రామ్ చరణ్ గారికి సంబంధించి ఆయన సినిమాకి సంబంధించి పెంచుకుంటూ వచ్చారు, వెంకటేష్ గారి సినిమాకి సంబంధించి పెంచుకుంటూ వచ్చారు, ఏ పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా కూడా పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు, పెంచుకుంటూ వచ్చారు. కానీ ఎందుకు అంటే ఇక్కడ ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ ప్రభుత్వాల మీద ఉంటుంది, ప్రభుత్వాల ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీల మీద ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఇష్టారాజ్యం వచ్చినట్టు ఎంత కోట్లు పెడితే అంత కోట్లు పెట్టి సినిమాను కొంటాము, ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమా రేట్లు పెంచుకోవడం. సినిమా రేట్లు పెంచుకోవాల్సిన అసలు ఏంటండి? అసలు ఈ జీవోని ఎందుకు సవరించట్లేదు ప్రభుత్వాలు? మొన్నటిదాకా ఉదాహరణ నేను చెప్తున్నాను, ఇది చాలా ఎగ్జాంపుల్ వ్యాలిడ్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించిన టికెట్ల అంశం మీద ఆయన ఒక క్లియర్ కట్ ఇండికేషన్ తీసుకుంటూ వచ్చారు. మినిమం బడ్జెట్ ఇంత ఉంచాలి, ఇంత బడ్జెట్ని మన తెలుగు రాష్ట్రాల్లో స్పెండ్ చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కోసము లేదంటే ఇక్కడ షూటింగ్ జరిగితే లిమిట్ పెంచుకోవడానికి మేము 20 రూపాయలు 50 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి చెప్తుంది. ఎందుకు అలాంటి జీవోలన్నింటినీ ఈరోజు క్యాన్సిల్ చేసి ఏ పెద్ద సినిమా వచ్చినా సరే 600, 500 పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? తమిళనాడుకి సంబంధించిన తెలుగు సినిమాలు అక్కడ ఉన్నటువంటి సినిమాలకేమో 200 రూపాయలు టికెట్లు పర్మిషన్ ఇస్తుంటే అక్కడ ప్రభుత్వాలు, కానీ డబ్బింగ్ అయ్యి తెలుగులో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలకేమో 400 రూపాయలు 600 రూపాయలు పెట్టి టికెట్ కొని వెళ్ళి సినిమా చూడాలా? ఎందుకు అలాంటి అవసరం వస్తుంది? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ హీరోలు ఇక్కడికి వచ్చి కూడా ప్రమోషన్స్ ఏం పార్టిసిపేట్ చేయట్లేదు. సరే, ఏదో పార్టిసిపేట్ చేశారనుకోండి, పార్టిసిపేట్ చేసినా కూడా ఎందుకు అంత రేటు పెట్టాలి? ఎందుకు ఒక తెలుగు అభిమానులకు మాత్రమే జేబులకు చిల్లులు పడాలి? మీరేమో 50 కోట్లు 60 కోట్లు అని చెప్పేసి ఆ సినిమాను కొని తెలుగులో డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తూ ఉంటారు. అరే మేము 60 కోట్లు పెట్టి సినిమా కొన్నాం కదా అని చెప్పేసి 600 రూపాయలు టికెట్ అమ్ముతారు. మీరు ఎవరు కొనమన్నారు మిమ్మల్ని 60 కోట్లు పెట్టి? ఇక్కడ బడ్జెట్ రావట్లేదు, కలెక్షన్స్ రావట్లేదు అని చెప్పేసి మీరు కూడా మీ బడ్జెట్ని తగ్గించుకోండి. అలా తగ్గించుకోకుండా 60 కోట్లు పెట్టి మీరు సినిమా కొన్నారని చెప్పేసి ఇక్కడ రేటు పెంచుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? వార్ 2కి అదే జరుగుతుంది, కూలీకి అదే జరుగుతుంది. మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ మీరు మీ బుక్ మై షోలో ఓపెన్ చేసి చూడండి, ఇదే ముంబైకి సంబంధించి వార్ 2 సినిమా అక్కడ టికెట్టే 400, 350 ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదే వార్ 2 సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోకి సంబంధించో లేదంటే ప్రీమియర్ షోకి సంబంధించి 600 రూపాయలు టికెట్ అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకు కొనాలి? ఫస్ట్ షో టికెట్ 400 రూపాయలు ఉంటుంది, వార్ 2కి సంబంధించి అలానే ఉంటుంది, కూలీకి సంబంధించి అలా ఉంటుంది. అంటే మీరు ఇష్టం వచ్చినటువంటి బడ్జెట్లు పెట్టి మీరు తీసుకోవచ్చు. మీ హీరో అభిమాని సినిమాకి సంబంధించో లేదంటే అభిమానులు ఉన్నారు కదా
వాళ్ళు ఎంతైనా హీరో కోసం ఖర్చు పెడతారనుకుంటే మీ మొండితనం అనుకుంటే కాబట్టి దానివల్ల ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, దానివల్లే కలెక్షన్స్ రావట్లేదు. కానీ ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా మనం ఆలోచించినట్లయితే ఆన్లైన్ లో జరిగే గ్యాంబ్లింగ్ కూడా మనకు చూపించేది 400, 450. ఇదే చాలా ఎక్కువ అని మనం అనుకుంటున్నాం. మనం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళామనుకుంటే అన్ని సీట్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. అవి మనకి బయట కొనుక్కోవాలంటే టికెట్లు దొరుకుతాయి 1500 నుంచి 2000, 2500 వరకు. మరి అదే కదా ఇప్పుడు ఇంతకుముందు మనం చూస్తూ ఉండేవాళ్ళం బ్లాక్ టికెట్లు అనే అమ్మేవాళ్ళు థియేటర్ల దగ్గర. పాత సినిమాల్లో బాగా గుర్తుంటాయి 20-30 అని అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నారు, అలానే ఈ బ్లాకులు టికెట్లు సీట్లన్నీ బ్లాక్ చేస్తున్నారు. సీట్లన్నీ బ్లాక్ చేసి వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి అమ్ముతున్నారు 1000 రూపాయలు, 500, లేదంటే 600, 900 ఇలా అమ్ముతున్నారు. అంటే బ్లాక్ టికెట్ దందా ఎలా అయితే గతంలో నడిచేది ఇప్పుడు అలాంటి దందాను కూడా నడిపిస్తూ ఉన్నాయి కొన్ని థియేటర్లు. ఆ థియేటర్లన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇదే టాలీవుడ్కి సంబంధించిన ప్రొడ్యూసర్ల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడేమో ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి మాకు 20%, 30% జీతాలు పెంచండి, వర్కింగ్ చేయాలంటే మాకు కష్టమైపోతుంది, రోజుకి 12 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది, మాకు ఏదైతే జీతాలు ఉంటాయో వాటిని 20%, 30% పెంచమంటే వాళ్ళు పెంచరు. అలా కాకుండా పాత సినిమాలని, డబ్బింగ్ సినిమాలను తీసుకొచ్చి ఇక్కడ 60 కోట్లకి 70 కోట్లకు పెంచి, లేదంటే 60 కోట్లకి 70 కోట్లకు కొనేసి ఇక్కడ టికెట్ని 600, 400, 500 చేసేసి అమ్ముతూ ఉంటారు. ముందు ప్రభుత్వాలు దీని మీద తక్షణమే వెంటనే చర్యలు తీసుకోవాలి, ఒక జీవోని తీసుకురావాలి. హీరోకేమో 150 కోట్లు, 200 కోట్లు మీరు హీరో కోసం బడ్జెట్ పెడుతూ ఉన్నారు కదా, ఎందుకు కలెక్షన్స్ రావట్లేదని మీరు బయటకు వచ్చేసి ఏడుస్తూ ఉంటున్నారు కదా. రోజు మేము 300 కోట్లు పెట్టి సినిమా తీసామని చెప్పేసి బాధపడుతూ ఉంటున్నారు కదా. మరి 300 కోట్లు పెట్టి నువ్వు సినిమా తీసామని చెప్పేసి అదే టికెట్ 1000 రూపాయలకు అమ్ముతా అంటే నేను వచ్చి ఎందుకు సినిమా చూడాలి? నాకేం అవసరం? అభిమాని అయితే ఒక రోజు చూస్తాడండి, 2 రోజులు చూస్తాడు, రోజు వచ్చి చూస్తాడు. అభిమాని వాళ్ళ ఇంట్లో డబ్బులు, జేబులో డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని చూస్తాడు. ఖర్చు పెట్టే చూసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంటుంది? ఇప్పుడు కూలీ సినిమాకి రజనీకాంత్ గారు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది కదా. ఇప్పుడు సినిమాకి ఇవ్వడంలో తప్పలేదండి. హీరో స్థాయికి సంబంధించి వాళ్ళ స్టామినాకి సంబంధించి రెమ్యూనరేషన్స్ ఇవ్వండి, కరెక్టే కాదండి. కానీ ఆ సినిమాకి సంబంధించిన సక్సెస్ రేట్ని బట్టి కదా ఉండేది. ఈరోజు మొన్న మహావతార్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా తీసింది 6 కోట్లతో తీశారు. ఈరోజు అది 160 కోట్లు కలెక్ట్ చేస్తూ వచ్చింది. ఏం టికెట్ రేట్లు పెంచారని చెప్పేసి 160 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా బాగుంది, కంటెంట్ నచ్చింది, ప్రజలందరూ వెళ్తూ ఉన్నారు. స్టిల్ ఇప్పటికి కూడా పెద్ద సినిమాకి ఓపెనింగ్స్ రానటువంటి కలెక్షన్స్, పెద్ద సినిమాకి బుక్ అవునటువంటి టికెట్లు ఇప్పటికి బుక్ అవుతున్నాయి ఆ సినిమాకి సంబంధించి, యానిమేటెడ్ మూవీకి సంబంధించి. మరి ఎందుకు? కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా జనాలు వస్తూ ఉంటారు. మీరు టికెట్ రేట్లు పెంచినంత మాత్రాన, టికెట్లకు సంబంధించి రేట్లు హైక్ చేసినంత మాత్రాన కలెక్షన్స్ వచ్చేస్తాయి. మనం పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా టికెట్ రేట్లు పెంచిన వెంటనే ఆ డబ్బులన్నింటినీ కూడా 3-4 రోజుల్లో వచ్చేయాలంటే ఎలా వస్తాయి? రావు కదా. సినిమా కంటెంట్ బాగుండాలి, రేటు మినిమం ప్రైస్ ఉండాలి. మినిమం ప్రైస్ ఉంటే అభిమానులు అందరూ కావచ్చు, ప్రేక్షకులు అందరూ కావచ్చు థియేటర్కి వచ్చి 1-2 సార్లు సినిమా చూస్తారు. మీరు పెట్టే 400 టికెట్, 500 టికెట్ పెట్టి మేము ఎందుకు సినిమా చూడాలనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. సరే వాడు టికెట్ కొని లోపలికి వెళ్తాడు, అక్కడ ఏమైనా వాటర్ బాటిల్ కొనే పరిస్థితి ఉంటుందా? ఒక వాటర్ బాటిల్ 100 రూపాయలు ఉంటుంది, ఒక పాప్కార్న్ 400 ఉంటుంది, ఒక కూల్ డ్రింక్ 300 రూపాయలు ఉంటుంది. అంటే ఒక సినిమాకి వెళ్ళినటువంటి దాంతోపాటు యాడాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మరి సినిమాకి సంబంధించి ఒక ఫ్యామిలీ సకుటుంబ సమేతంగా వెళ్ళి సినిమా ఎలా చూస్తారు? మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు ఇస్తారు. మేము ఇచ్చే 2.5 గంట ఎంటర్టైన్మెంట్ కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేరా, 3,000 ఖర్చు పెట్టుకోలేరా అంటా ఉంటారు. ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి 3,000? ఇలాంటి పరిస్థితిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద వెంటనే ఒక చర్యలు తీసుకోవాలి, ఒక జీవో తీసుకురావాలి. ఈ సినిమా, తెలుగు సినిమాలకు సంబంధించి మినిమం ఇంత పర్సంటేజ్ కంటే ఎక్కువ పెంచడానికి లేదని చెప్పేసి ఒక రూల్ తీసుకురావాలి. అంటే గత ప్రభుత్వాలు చేస్తేనేమో మనం వాళ్ళని తిడతాము, వాళ్ళ బూతులు తిడతాము, వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉంటాం. సో మనకు నచ్చినట్టు టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తేనో, లేదంటే మనకు నచ్చినట్టు ఎన్ని వేలైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఎన్ని వందలైనా పెట్టుకోవచ్చు. డబ్బింగ్ సినిమాలకి సైతం కూడా మనం ఇక్కడ 400 రూపాయలకి 500 రూపాయలకి టికెట్ అమ్ముకుంటా ఉంటామంటే మాత్రము ప్రేక్షకులు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రము మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకుంటూ, ఇష్టం వచ్చిన బడ్జెట్లకి డబ్బింగ్ సినిమాలు తీసుకొచ్చి, లేదంటే ఇష్టం వచ్చినట్టు రెమ్యూనరేషన్ వచ్చి వాళ్ళు రెమ్యూనరేషన్ మేము 300 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి 3,000కి టికెట్ అమ్ముతామంటే మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు మీకు నష్టమే చేకూరుస్తారు చెప్తే మీకు ఎక్కడ లాభాలు చేకూర్చారు. ఖచ్చితంగా ఇండస్ట్రీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. టికెట్లకు సంబంధించిన వ్యవహారము నామినల్ ప్రైస్ ఉంటే ఈరోజు మహావతార్ ఎంత సక్సెస్ అయ్యి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తూ ఉంటుందో అన్ని కోట్లు మీకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఏ బాహుబలి సినిమాకి ఎన్ని వందల రూపాయల టికెట్లు అమ్మారండి? ఏ సినిమా హిట్ అవ్వలేదా? సినిమా కలెక్షన్స్ రాలేదా? మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇండస్ట్రీ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంటుంది. చూద్దాం, ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తారేమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.